హిట్లు లేకున్నా రాజమౌళి పుణ్యమా అని 10,000 కోట్ల రేంజ్ ని రీచ్ కాబోతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. టాలీవుడ్ లో బాలీవుడ్ లుక్ ఉన్న మహేష్ బాబుకి పాన్ ఇండియా హిట్ లేకపోవచ్చు, ఆ రేంజ్ మూవీ పడకపోవచ్చు. కానీ తన లుక్స్ కి పర్ఫార్మెన్స్ కి ఫిదా అయిన జనం నార్త్ లో కూడా ఎక్కువే. సో పాన్ ఇండియా మూవీ చేయకుండానే పాన్ ఇండియా రేంజ్ ఇమేజ్ సొంతం చేసుకున్న మహేష్ బాబు పాన్ వరల్డ్ మార్కెట్ మీద SSMB 29 తో దాడి చేయబోతున్నాడు. ఇది హిట్ అవుతుందా? పాన్ వరల్డ్ మార్కెట్ లో తన పేరు మారుమోగుతుందా అన్న డౌట్లే అక్కర్లేదు. ఆ ప్రశ్నలేవి మహేష్ బాబుని భయపెట్టట్లేదు. తన సమస్య ఏంటంటే SSMB 29 మూవీ తర్వాత అమాంతం పెరిగే తన ఇమేజ్ కి తగ్గ కొత్త ప్రాజెక్టులు ఏం చేయాలి? సుకుమార్, సందీప్ రెడ్డి వంగ, కొరటాల శివ ఇలా ఎంతమంది ఉన్నా పాన్ వరల్డ్ ప్రాజెక్టు తీసే రేంజ్ కాదు. అందుకే మహేష్ బాబు ఇప్పటి నుంచే పక్కచూపులు చూస్తున్నాడా? అసలు పక్కచూపులంటే ఊహాతీతంగా ప్లాన్ చేస్తున్న మహేష్ స్ట్రాటజీ ఏంటో మీరే చూసేయండి. 10,000 కోట్ల వసూళ్లు ఎప్పుడైనా ఒక ఇండియన్ సినిమాకు వచ్చాయా? ఇంతవరకు ఇండియా నెంబర్ 1 అనిపించుకున్న దంగల్కి 2,000 కోట్లు మించలేదు. బాహుబలి 2 టోటల్ కలెక్షన్స్ 1,850 కోట్లు. అలాంటిది ఓ ఇండియన్ మూవీ, అందులోనూ తెలుగు సినిమాకు 10,000 కోట్లు వస్తే ఏంటి పరిస్థితి? అదే సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీకి సాధ్యం కాబోతోంది. ఇంకా షూటింగ్ సగం కూడా కాకముందే, కంటెంట్ ఏముంటుందో తెలియకముందే 10,000 కోట్ల వసూళ్లు వస్తాయనడం సరైంది కాదు. కానీ ఈ మూవీ మార్కెటింగ్ చూస్తే మాత్రం 10,000 కోట్ల వసూళ్లు పెద్ద నెంబరే కాదని తెలుస్తుంది. 55,000 థియేటర్స్లో ఈ సినిమా ఒక్కరోజు ఆడితేనే 1,000 కోట్లంటే 10 రోజులు ఆడితే 10,000 కోట్లు వచ్చి తీరాల్సిందే. విచిత్రం ఏంటంటే SSMB 29 మూవీకి 10,000 కోట్ల వసూళ్లు అనేవి మినిమం అంచనానే. మ్యాక్సిమం 30,000 కోట్ల సీన్ ఉందనే అభిప్రాయం ఉంది. కేవలం 55,000 థియేటర్స్లో రిలీజ్ అయితే సరిపోతుందా? జనాలు కూడా చూడాలి కదా. అంత కంటెంట్ ఉంటుందా అంటే డైనోసార్లు, ఇండియానా జోన్స్ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ని ప్లాన్ చేస్తున్నారనగానే ఏమో మన సినిమాకు ఆ రేంజ్ రావచ్చు. ఎంతైనా బాహుబలి, RRRతో హాలీవుడ్ లెవెల్కి తెలుగు సినిమాను తీసుకెళ్లాడు మన జక్కన్న. అలాంటి తన మేకింగ్లో సినిమా వస్తుందంటే ఏదైనా జరగచ్చు. కానీ ఇక్కడ సమస్య 10,000 కోట్లు కాదు, అవి 30,000 కోట్లుగా మారితే ఎలా ఉంటుందన్న అంచనా కూడా సమస్య కాదు. అసలు సమస్య ఆ తర్వాత ఏంటి? పాన్ ఇండియా మూవీ చేయకుండానే దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న హీరో మహేష్ బాబు ఫ్యూచర్ ఏంటి? పాన్ ఇండియా హిట్ వచ్చిన వాళ్లే మళ్ళీ పాన్ ఇండియా హిట్ కోసం నానా తంటాలు పడుతున్నారు. సాలిడ్ కథలు, దర్శకులు లేక ఇబ్బంది పడుతుంటే పాన్ వరల్డ్ లెవెల్లో మహేష్కి 10,000 కోట్ల హిట్ పడితే ఆ తర్వాత అందుకు తగ్గ కథలు దొరకాలి. వాటిని తీసే దర్శకులు ఉండాలి. సుకుమార్, సందీప్ రెడ్డి వంగ, కొరటాల శివ లాంటి వాళ్ళున్నా అంతా పాన్ ఇండియా లెవెల్లోనే కష్టపడుతున్నారు. రాజమౌళి రేంజ్లో పాన్ వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేసే ధైర్యం, విజన్ ఎవరికుంది? ఈ ప్రశ్నే మహేష్ ముందుంది. కానీ జవాబే లేదు. అలాని భవిష్యత్తుకు భయపడి పెరిగిపోయే ఇమేజ్ను పెంచుకోకూడదని ఎవరూ అనుకోరు. అందుకే హాలీవుడ్ రేంజ్ టెక్నీషియన్స్, కొరియన్ డైరెక్టర్స్ మీద ఫోకస్ పెంచడం లాంటివి చేసేందుకు మహేష్ బాబు ఆల్రెడీ ఓ టీంని హైర్ చేశారని తెలుస్తుంది. వీళ్ల పని కనీసం 2 ఏళ్లలో 3 పాన్ వరల్డ్ ప్రాజెక్టులకు తగ్గ దర్శక రచయితలని పట్టుకోవటం. ఈ టీంని లీడ్ చేసేది మహేష్ వైఫ్ నమ్రత అని తెలుస్తోంది.